అయితే గురువుగారు ఈ మధ్య కాలంలో ఒక గత 2 రోజులుగా వైరల్ అవుతుంది. చాలా వివిధ మాధ్యమాల్లో. ఏంటంటే గరికపాటి నరసింహారావు గారు మొదటి భార్య ముందు పెళ్ళయిందని, ఏవో గొడవల వల్ల విడిపోయారని. ఆవిడ మళ్ళా ఇప్పుడొచ్చి కొన్ని ఎలిగేషన్స్ ఆయన మీద ఏంటంటే ఇలా అని చెప్పి కొన్ని విషయాలు ఆవిడ బయటికి తీసుకురావడం జరిగింది. దీని మీద మీ స్పందన ఏంటండి? అమ్మా, ఈవేళ గరికపాటి నరసింహారావు గారు ఏనాటి మనిషి, ఎంత ఉత్తముడు. ఆయన ప్రవచనాలు వింటుంటే వినీకులది వినాలని కూర్చుని వాళ్ళు లేవకుండా చాలా మంది ఆయన చేస్తున్న ప్రోగ్రాం ఉన్నంతసేపు జనాలు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చక్కగా వింటున్నారే లక్షల మంది భక్తులు. అటువంటి ఆయనకి ఈరోజు ఈ వారం నుంచి విమర్శలు ఎక్కువైపోతున్నాయే. ఏం చేశారని ఈ వయసులోన 70 క్రాస్ అయిన వ్యక్తికి గరికపాటి నరసింహారావు గారు మహానుభావుడు, సాక్షాత్తు దేవుడు లాంటి వ్యక్తిని ఈవేళ విమర్శలకు గురి చేసి మీడియాకి లాగుతున్నారు. ఎవరయ్యా అంటే మొదటి భార్య ఎప్పుడో వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిందో ఏం జరిగిందో వాళ్ళ ఇద్దరు మంచిది, ప్రపంచానికి కూడా తెలియదు. ఈవేళ ప్రపంచానికి తెలిసేటట్టు ఆ మొదటి భార్య వచ్చి రకరకాలుగా ఆయన పీడించి తింటోంది. ఇప్పటిదాకా నీ పిల్లలు ఎలా ఎక్కడున్నారో నీకు తెలీదా, నువ్వు ఎలా బతికొచ్చావు నాకు తెలీదా, ఈవేళ నా భర్త నా పిల్లలు అంటూ వస్తున్నావు అంటే ఏ విధంగా నువ్వు భార్య అయ్యావు? ఏ విధంగా నీ పిల్లలు ఉన్నారా చచ్చారా పట్టించుకోకుండా ఎక్కడి నుంచి వచ్చావు? ఇవాళ నేను మొదటి భార్యని, నాదే ఈయన, నా భర్త నా పిల్లలు. ఏనాడు నువ్వు పిల్లలను చూసావు? ఏనాడు వాళ్ళ ఆదుకుని ఇంత అందం పెట్టావు? ఏనాడు ఆ కుటుంబాన్ని నువ్వు మంచి చెట్లు చూసావని ఈవేళ నా భర్త గరికపాటి నరసింహారావు గారు నా భర్త అని వస్తున్నావు. ఏమిటి నీ ఉద్దేశం? అంటే ఆయనకి ఈవేళ సంఘంలో మంచి పేరు వచ్చింది, పలుకుబడి వచ్చింది. ఆ పలుకుబడిని చంపడానికి వచ్చావా? ఆయన అవినీతి పరుడు మీకు తెలియదని సంఘానికి ఆయన వల్ల నష్టం తేవడానికి తీసుకొచ్చావా? ఏమిటమ్మా ఈ విమర్శన? ఇదే నా పద్ధతి నువ్వు చేస్తుంది? ఇది గరికపాటి నరసింహారావు గారిని అవమానించడానికి, తర్వాత ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికో సంఘంలో పరుగు పోవడానికో చేస్తున్నది. కానీ ఇది 100% తప్పే, కానీ నిజం కాదు. ఆ మహానుభావుడు అటువంటి వ్యక్తి కాదు. అందులో మొహమాటం లేకుండా ప్రవచనాలు చెప్పడంలో, దేన్ని భయపడకుండా కంచు కంఠంతో ఎదిరించి ఇది తప్పు అని ఖండించిన మహానుభావుడు ఆ తప్పు చేశాడంటే ఎవరో నమ్మరు. అది చాలా తప్పు. ఆ వచ్చిన ఆవిడ ఎంతో అనుభవిస్తుంది, బాధపడుతుంది. ఈ మహానుభావుడు రోడ్డుకి ఎక్కించినందుకు కెమెరాలకు లాగిన మీడియా ముందు లాక్కొచ్చి అల్లరిపాలు చేస్తోంది. ఇన్నాళ్ళు లేని భార్య ఎక్కడి నుంచి వచ్చావు? అది ఖచ్చితంగా నువ్వు అది నిరూపించు. నేను వెళ్ళిపోయిన మాట వాస్తవం, నేను అన్నాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాస్తవం. ఆయన నా భర్త, వీళ్ళు నా పిల్లలని. అలాంటప్పుడు ఇన్నాళ్ళు లేని గుర్తు ఆయన 70 దాటాక ఈవేళ వచ్చి ఆయన్ని రెచ్చగొట్టి ఆయన బాధ పెట్టి నువ్వు చేయడంలో ఉన్న అర్థం ఏమిటి? నీకు వచ్చే పరమార్థం ఏమిటి? ఆయన బాధపడుతున్నాడు అంటే నీకు కలిసి వచ్చేది ఏమిటి? నువ్వు చేస్తున్న ఆరోపణలు ఏమిటి, నిందలేమిటి? అది పద్ధతి కాదు. అమ్మా, నువ్వు ఎవరైనా అవచ్చు, మాకు అనవసరం. క్రమంగా సక్రమంగా ఉంటే ఆయన్ని నిజమైన నీ భర్త అనుకుంటే ఆయన పరువు తీయకు. బయటికి వెళ్ళిపోయి ఎవరెవరితో నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావో ఈవేళ ఇన్నేళ్ళు, ఈవేళ నీ భర్త పిల్లలు గుర్తొచ్చారా? ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? అదే ధర్మం కాదు. అటువంటి పెద్దవారిని మీరు విమర్శించడం తగదు. ఏదైనా ఉంటే తేల్చుకోండి. రోడ్డుకి మీడియాలకి అటువంటి పెద్దవారిని లాక్కు రావద్దని మనసావాచ నా పేరుతో సహా చెప్తున్నాను. అనంత శర్మ ఖండిస్తున్నా, ఛాలెంజ్ చేసి. అది పద్ధతి కాదు. కరెక్ట్ అండి. గురుస్థానంలో ఉన్న వాళ్ళని మనం ఈ రోజు విమర్శించాల్సినంత స్థాయిలో లేము. ఇంకొకటి ఏంటంటే సముద్రం దగ్గరికి వెళ్తే, అంటే నేను దీని ద్వారా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సముద్రం దగ్గరికి వెళ్తే వజ్రాలు దొరుకుతాయి, రాళ్ళు దొరుకుతాయి. మనం వజ్రాలు మాత్రమే తీసుకుంటాం, అన్ని దొరుకుతాయి, కానీ మనకు కావాల్సిన వజ్రాలు మాత్రమే మనం తీసుకుంటాం. అలాగే అటువంటి గురువులు చెప్పిన మంచి మాత్రమే మనం నేర్చుకుందాం. అప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో మనం మాట్లాడడం, ఈ విషయం మీద మనం ప్రతి ఒక్కళ్ళు స్పందించడం అయితే కరెక్ట్ కాదు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అంతే. ఎందుకంటే గురువు స్థానంలో ఉన్నారండి వాళ్ళందరూ కూడా గురువులు. మనం చాలా మోటివేట్ అయ్యాం, వాళ్ళని చూసి చాలా నేర్చుకున్నాం. ఎంతో పేరున్నవాడు, దైవభక్తి గలవాడు, ధైర్యవంతుడు కూడా. ఆ పర్సనల్ ఏం జరిగిందో మనకు తెలియదు, దాని వెనకాల ఏంటి అనేది ఆయన చెప్పడంలో కూడా ధైర్యంగా చెప్తాడు, ధైర్యంగా విమర్శిస్తాడు, భయపడకుండా. అటువంటి వ్యక్తి గతంలో దాని గురించి ఈవేళ నన్ను విమర్శించడానికి వస్తే, అలాగే ఈవేళమ్మ అసలు చెప్పాలంటే అరాచకాలు చేసి వాళ్ళు లేరంటే ఉన్నారు, ఎక్కడో కనపడకుండా. రెండో భార్యలతో ఉన్న వాళ్ళు ఉన్నారు, కాదని నేను. కానీ ఈ ఎప్పుడో 60 ఏళ్ల క్రితం జరిగింది. ఈ 60 ఏళ్ళు నువ్వు ఎక్కడున్నావో తెలియదు, పోనీ 50 ఏళ్ళే, ఎక్కడున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు. అటువంటి మహానుభావుడు చక్కగా ఆయన బతుకుతుంటే రాష్ట్రాల్లో మంచి పేరున్న
మహానుభావుడు గరికపాటి నరసింహారావు గారు ప్రవచనాలు వినడానికి ఎప్పుడు వస్తాడు ఆ టీవీకి, ఎప్పుడు ఆయన గొంతు విందామా, ఎలా ఆయన చెప్పివి ఎంత చక్కగా ఉపయోగపడతాయి, కుటుంబాలు అర్థం చేసుకున్న వాళ్ళు, ఆయన ప్రోగ్రాం చూడడానికి వచ్చిన వాళ్ళు, ఆయన ప్రవచనాలు చెప్తుంటే కంచుకంటాం. అవి జీవితానికి తీసుకుని చాలా మంది ఉద్ధరించుకున్నారు కూడా, వాళ్ళ జీవితాలు చాలా మంది పాటిస్తున్నారు. అయ్యో గరికపాటి నరసింహారావు గారు వచ్చారు ఇవాళ ప్రవచనాలకి, అలాంటి మహానుభావుడి దగ్గర మనం గంట సేపు ఆ సభలో కూర్చుని ఆయన చెప్పిన వింటుంటే ఇంటికెడుతులకు మనకు ఎంతో చక్కగా, మనకు కూడా ఎన్నో చక్కటి ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి. ఇంతమంది జనం వాళ్ళ వెంట పడుతుంటే ఈవిడొచ్చి ఇవాళ కొత్తగా 40 ఏళ్ళు దూరంగా ఉండో 50 ఏళ్ళు దూరంగా ఉండో ఇవాళ నా మొగుడు అంటూ ప్రచారాలు చేస్తూ అన్పాపులర్ చేస్తూ భర్తను నవ్వుల పాలు చేయడానికి వచ్చి ఆయన ఏం ఉద్ధరిద్దామని చెప్పేసి నువ్వేం చేద్దామని ఆయన్ని. సరే సాధించావు, ఏం సాధిస్తావు, ఏం చేయగలవు అటువంటి పెద్ద మనిషిని? అది నీకు తప్పని తెలియకో, తప్పని తెలిస్తే అర్థం చేసుకుని క్షమాపణ చెప్పి ఆయనకి నేను పాపం చేశాను, అనవసరంగా వచ్చానని క్షమాపణ చేసుకో, ముందు భవిష్యత్తులో బాగుపడతావు. కాదు అనేక అనర్థాల్లో బాధలు పడతావు జీవితాంతం, ఇది తప్పదు అమ్మా, అర్థం చేసుకో అని నేను చెప్తున్నాను. నిజం గురువు గారు, ధన్యవాదాలు.